పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అన్నాడు. ఇక్కడ కూడా ఏమొచ్చింది? సమర్పించుకోండి. ఫస్ట్ ఈ దేహాన్ని ఎలా కాపాడుకోవాలంటున్నాడు? ముగా కాపాడుకోవాలి. కనుక పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. పవిత్రత కలిగి ఉంటేనే పరిశుద్ధత కలిగి ఉండగలుగుతాం. కనుక సజీవ యాగముగా ఈ దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నాడు అక్కడ? ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఈ లోక మర్యాదను ఏం చేయకూడదు? అనుసరింపకూడదు. అంటే ఈ దేహాన్ని కాపాడుకొనుటలో దేవుని మర్యాద ఏదైతే ఉందో, దేవునికి సంబంధించి ఏముందో అలాగే ఈ దేహాన్ని దేవునికి సమర్పించాలన్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దీనికి కూడా మన మీద సమస్తము కూడా పెత్తనం ఎవరిది ఉండాలి చెప్పండి? దానికే అధికారం ఉండాలి మన మీద. అది సమర్పించుకోవడం అంటే. ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధుని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అన్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఎవరి మీద ఉండాలి? యెహోవా యందు నమ్మిక ఉంచుము అన్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అన్నాడు. అంటే మన ప్రవర్తన, మన జీవితం, మన దేహం ఎవరికి అంటే అది దేవునికి, దేవునిది. ఈ దేహం ఎవరిది? దేవునిది. అందుకే ఏమంటున్నాడు అక్కడ? సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహమును అనే మాట అక్కడ రాయబడింది. సరే, ఈ దేహం ఆయనదే, ఈ శరీరం ఆయనదే. ఎందుకు? అసలు ఈ దేహాన్ని నిర్మించింది ఎవరు? దీన్ని తయారు చేసింది ఎవరు? ఈ దేహాన్ని మాటల్లో మనం వర్ణించలేం. మన ఊహకు కూడా అందనంత ఎత్తులో ఈ దేహం ఉంది. అసలు మన ఊహకు అందదు. ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు అంటే, ఉన్న శరీరాన్ని ఎలా ఉందో, ఎలా తయారైందో, ఎలాగెలా తయారైందో, ఏ కణాలు ఏమేమి చేస్తున్నాయో, ఏ అవయవాలు ఏ పని కలిగి ఉంటాయో ఇది చెప్పగలుగుతారేమో తప్ప వీటి యొక్క నిర్మాణాన్ని గురించి ఎవరు చెప్పలేరు. అంత అద్భుతంగా దేవుడు ఈ నిర్మాణాన్ని చేశాడు. అందుకే దావీదు గారు ఏమన్నాడు? నాకు భయమును అమ్మా ఏమన్నాడు? నాకు భయమును ఆశ్చర్యమును. ఎందుకు ఆయనకి భయము ఆశ్చర్యం కలగాలి? ఎందుకు అంత ఆశ్చర్యం భయం కలిగినాయి ఆయనకి అంటే 139వ కీర్తన 13-14 చరణాలు చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అన్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? నా అంతరింద్రియములు అంటే నా అవయవాలు నువ్వే నిర్మాణం చేశావు, నా తల్లి గర్భమందు కూడా నన్ను నిర్మాణం చేశావు, నీవు కలగజేసి నిర్మాణం చేసావు. నిర్మాణం చేయడం అంటే వేరు. నిర్మాణం అంటే చిన్న చిన్న వాటిని నిర్మాణం అనరు. పెద్ద పెద్ద కర్మాగారాలు ఉంటాయి చూసారు, పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి కదా, అవి పెద్ద పెద్ద నిర్మాణాలు అంటారు వాటిని. కానీ మన దేహాన్ని కూడా ఒక పెద్ద నిర్మాణం లాగా దేవుడు నిర్మిస్తే అది తనకు తెలిసిన దాన్ని బట్టి ఏమంటున్నాడు? భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవంటే ఎంత ఎంత భయపడుతున్నాడు అనమాట. ఎందుకు ఆ భయం? ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఎలా చేసావు? అసలు ఈ నిర్మాణం ఏంటి? ఈ నిర్మాణం ఏంటి? ఈ ఆలోచన ఏంటి? ఆ కింద ఇంకొక మంచి మాట ఉంటుంది. 15వ వచనం కూడా చూడండి. 15వ చరణం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు అన్నాడు. ఎంత అద్భుతం చూడండి. రహస్యమందు పుట్టిన నాడు అంటున్నాడు. అంటే ఈ శరీరాన్ని పుట్టించట్లో దేవుడు ఎలా చేశాడంటే అది రహస్యమే. ఇప్పటికీ రహస్యమే. ఇప్పటికీ రహస్యమే. మనం ఎప్పుడు పుట్టాం చెప్పండి? మీ డేటా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎన్నో ప్రయోగాలు చేశారు శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, పెద్ద పెద్ద డాక్టర్లు ఇప్పటికీ కూడా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ అంతు చిక్కనంత గొప్పగా ఉంది అది ఇప్పటికీ కూడా. అందుకే దావీదు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అని అన్నాడు. అంటే ఆయన ఉద్దేశాల్లోనికి మనం వెళ్ళిపోతే అసలు ఎంత గొప్ప స్థితి, ఎంత గొప్ప స్థాయి మన జీవితం అంటే, ఆయన మాటల్లో నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మాణం చేయబడ్డాను. అగాధ స్థలం అంటున్నాడు దాన్ని. అంటే మనకు తెలియదు అది. అగాధ స్థలం అంటే కంటికి చీకటే కదా, కనుక అది ఎవ్వరికీ తెలియదు.
అలాంటి ఒక గొప్ప నిర్మాణాన్ని దేవుడు మనకు చేశాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదన్నాడు. అంటే ఏంటి? కొన్ని కణాలు ఎముకలుగా తయారు చేయబడ్డాయి. అంటే 9 నెలల ప్రాంతంలో దేవుడు అంచెలంచెలుగా ఆ బిడ్డను అందులో ఉండి పెంచుతున్నాడు. అంటే మన దేహం ఎంత గొప్పదో ఈ దేహాన్ని పరిశుద్ధతతో కాపాడుకుంటూ దేవునికి ఎందుకు సమర్పించాలో చెప్తున్నారు. అంచెలంచెలుగా నిర్మాణం చేశాడంటే దేవుడు 9 నెలలు ఆ ఆ చీకటి అగాధ స్థలమే కదా అది. ఎవరికి కనబడద్దు అది? అందులో మనల్ని పెంచాడంటే ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం అందులో పెంచాడంటే. ఉమ్మనీరు అంటారు తెలుసు కదా. ఉమ్మనీరు ఉంటుంది లోపల, తల్లి గర్భంలో ఉమ్మనీరు ఉంటుంది. ఆ ఉమ్మ నీటిలో ఆ చిన్న బిడ్డ కదులుతా ఉంటాడు అందులో. ఆ బిడ్డ అందులో కదులుతా ఉండాలి. అది ఏమైనా తక్కువైంది అనుకోండి, బిడ్డ ఏమైపోతాడు? చచ్చిపోతాడు కడుపులో. ఉమ్మనీరు తక్కువైతే బిడ్డ లోపల చచ్చిపోతాడు. అందుకని దేవుడు ఒక చక్కటి పొరను ఏర్పాటు చేసి ఆ పొరలో ఉమ్మనీటిని పెట్టి అందులో నువ్వు ఆడుకోరా అన్నాడు. ఎక్కడ దొరుకుతుంది ఇదంతా? అమ్మా, అమ్మ కడుపులో జరుగుతుంది ఈ తతంగం అంతా. నువ్వు నేను అందరం అలాగే పుట్టాం. ఇప్పుడు వచ్చి మన కడుపు మీద తంతున్నారు అనుకోండి, అది వేరే సంగతి. మనందరం అలాగే పుట్టాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ నీటిలో పడేసామనుకోండి, ఏమవుతాడు? అప్పుడు దాకా నీటిలోనే కదా ఆడుకున్నాడు, లోపల నీటిలోనే కదా ఆడుకున్నాడు. ఇప్పుడు తీసుకొచ్చి గోలులో పడేసామనుకోండి, అండి బకెట్లో పడేసామనుకోండి, ఏమవుతాడు? కారణం ఏంటి? ఆ నిర్మాణములో అక్కడ ఎదగడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని అక్కడ ఇచ్చి వాడికి కావాల్సినవన్నీ కూడా దయచేశాడు. అందుకే బొడ్డు త్రాడు ద్వారా ఆహారం వెళ్తుంది. తల్లి తిన్న ఆహారం అంతా రక్తంగా మారి దాని ద్వారా వాడికి ఆహారం వెళ్తుంది అందులోకి. ఏంటి సెటప్ అంతా ఏంటి అసలు? వీటికే ఇంత సెటప్ ఉంటే మనం నడవడానికి, మనం కూర్చోవడానికి, మనం పరిగెత్తడానికి ఎంత సెటప్ అని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంత గొప్ప దేహాన్ని ఇస్తే ఈ దేహంతో ఏం చేస్తున్నావు? అది ప్రశ్న. ఈ దేహంతో ఏం చేస్తున్నావు? ఇంత గొప్ప జీవితాన్ని దేవుడిస్తే, ఈ దేహాన్ని ఇస్తే నీ దేహాన్ని ఎవరికి సమర్పించావు? అది ప్రశ్న. అక్కడ ఏమనుంది? సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహమును అన్నాడు. అంటే నీ దేహాన్ని ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఇంత గొప్ప దేహాన్ని దేవుడికి ఎందుకు ఇవ్వాలి అంటే, ఈ దేహం మీద పెత్తనం ఎందుకు ఇవ్వాలి ఆయనకి అంటే, ఇది ఎవరు తయారు చేశారు? ఆయన తయారు చేసుకున్న దాని మీద ఆయనకే పెత్తనం ఉంటుంది, మరి ఆయనకే అధికారం ఉంటుంది. మరి కానీ కొంతకాలం బ్రతకడానికి ఇక్కడ అవకాశం ఇచ్చి నువ్వు బ్రతుకు ఈ దేహంతో అన్నాడు ఆయన. కాబట్టి ఇవన్నిటినీ కూడా చేయటంలో చూడండి, అక్కడ 139 కీర్తనలోనే 16వ చరణములో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అంటున్నాడు. నేను పిండముగా ఉన్నప్పుడు ఎవరు చూశారంట? అమ్మా, ఎవరు చూశారు మనల్ని? అమ్మ చూసిందా? నాన్న చూశాడా? ఇప్పుడు తల్లైనా చూసుకుందా? లోపల ఉన్న బిడ్డను ఎవరు చూశారు? స్కానింగ్ చేసిన ఏం కనపడద్దు అందులో? మసగ కనపడదు, కానీ ఏం కనపడదు అందులో. కానీ ఆ కటిక చీకట్లో ఎవరు చూశారంట? ఆయన చూశాడు మనల్ని. ఆ కటిక చీకట్లో చూశాడు. అందులో నుంచి ఎంతమంది తయారవుతున్నారు, ఆ గర్భాల్లో నుంచి ఎంతమంది తయారవుతున్నారో. ఎంత ఆశ్చర్యం, అద్భుతం. ఇప్పటికీ మీరు మనసు పెట్టి ఆలోచించినా కూడా ఊహ కందనంత ఎత్తుగా ఉంటుంది అది. నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను, అసలు ఈ పుట్టుక యొక్క విధానం ఏంటి? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది ఏంటని అసలు ఊహ కందదు మనకి. కనుక ఎక్కడ పుట్టాలో, ఎలా పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో, ఏ వంశంలో పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో, ఎవరి గర్భాన జన్మించాలో, ఇదంతా కూడా నిర్ణయం అయిపోయింది. ఎవరు నిర్ణయించారు? ఆయనే అంత నిర్ణయించేశాడు. ఒకవేళ మనం నిర్ణయించుకుంటే ఏం చేస్తాం చెప్పండి? మంచి రాజుల వంశంలో పుట్టాలి, జమీందారుల వంశంలో పుట్టాలి, బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్లలో పుట్టాలి, ఎర్రగా అందంగా పుట్టాలి. ఇదే కదా మనం కోరుకుంటాం. మనమైతే ఇలాగే కోరుకుంటాం. మన కోరికలు అంతే లేదు. కానీ దేవుడు అనుకున్నాడు ఏమనంటే, నువ్వు ఎలా పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎలా బ్రతకాలని ఆయన అనుకున్నాడు. నువ్వు అలా పుట్టడమే సేఫ్టీ. నువ్వు అలా పుట్టడమే సేఫ్టీ. మనకు తెలియదు కొన్ని సంగతులు. బైబిల్ నుంచి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యాకోబు మోసగాడుగా బ్రతికి ఇబ్బందికరంగా బతికేశాడు. కానీ అదే యాకోబు తిరిగి తన జీవితాన్ని విడిచిపెట్టి తిరిగి మరలా తన సహోదరుని వద్దకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు ఏశావు కదా. వెళ్తున్నప్పుడు దారిలో ఎవరితో మాట్లాడాడు?
ఎవరితో మాట్లాడాడు? తెల్లవార్లు పెనుగులాడాడంట. తెల్లవార్లు ఒకటే ప్రార్థన తెల్లవార్లు. ఏం ప్రార్థన? నీవు నన్ను ఆశీర్వదించదే గాని నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఒకటే ప్రార్థన, ఒకటే ప్రార్థన అంశం. మనం 5 నిమిషాల్లో 100 అంశాలు ఉంటాయి మనకి. ఏం చేయాలో తెలియక కలగబలగం చేసి సాంబార్ చేసి, అక్కడికి నేను కొన్ని ప్రార్థనాంశాలు చెప్తానమ్మా, దీని గురించి ప్రార్థన చేయండి అమ్మా అంటాను. అది మర్చిపోతారు మొత్తానికి. కానీ తెల్లవార్లు ఒకే అంశంతో ప్రార్థన చేశాడు. ఏమని? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను వదలనన్నాడు. అలాంటి సమయంలో అప్పటి వరకు చాలా చక్కగా నడిచేవాడు. వదలకపోతే దేవుడు ఏం చేశాడు? ఆ దేవదూత ఏం చేశాడు? ఆ కుడి కాలు ఆ తొంటి నరం మీద కొట్టగానే ఏమైపోయింది? బెండ్ అయిపోయింది. బెండ్ అయిపోయింది. బెండ్ అవగానే ఆ బెండ్తో నడుస్తున్నాడు ఇప్పుడు. అంతకుముందు ఎలా నడిచాడు? స్టైలిష్గా నడిచాడు కదా. అర్థం లేదు మీకేం అర్థం అవ్వదు. అంతకుముందు చాలా స్టైలిష్గా నడిచాడు. ఇప్పుడు కొట్టగానే కాలు ఏమైంది? బెండ్ అయింది. ఇప్పుడు ఎలా నడుస్తాడు? శరీరం మీద పెత్తనం ఎవరిది? ఆయనది. అధికారం ఆయనది. ఈ దేహం ఇవ్వాల్సింది ఆయనకి. కనుక ఇప్పుడు ఈ తుంటి నరం మీద కుంటుకుంటూ వెళ్తున్నాడు. అంతకుముందు ఇలా నడిచాడు. ఇప్పుడు యేసయ్య వచ్చేటప్పటికి ఎలా నడుస్తున్నాడు? అదేంట్రా తమ్ముడు, ఏమైంది నీకు? ఏం లేదులే అన్నయ్య, ఎలా ఉన్నావు, ఏంటి, మంచి చెడ్డ. ఇప్పుడు అన్నగారికి యేసవుకి యాకోబు మీద ఏం కలిగింది? ఒకవేళ ఎలా నడుచుంటే వీడికి ఇంకా గేరా తగ్గలేదు, వీడికి ఇంకా అహంకారం తగ్గలేదు. ఇప్పుడు ఎప్పుడైతే బెండ్ అయి నడిచాడో ఏమైంది? ఇప్పుడు జాలి కలిగింది తమ్ముడి మీద. అంటే దేవుడు ఎప్పుడెప్పుడు ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొడతాడు. దెబ్బ మాత్రం మంచిదే. అప్పుడప్పుడు మనకి దెబ్బలు పడాలి. దెబ్బలు పడడం వల్ల మనం సరైన రీతిలో నడవగలుగుతాం. మీరు ఎప్పుడైనా గమనించట్లేదు తెలియదు, కానీ నేను చాలాసార్లు గమనించాను. నువ్వు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళినప్పుడు దేవుడు తప్పనిసరిగా దెబ్బ కొడతాడు. నువ్వు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళినప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా నిన్ను దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ కొట్టడం దేనికి చెప్పండి? నువ్వు బాగుపడాలని, నువ్వు బాగుండాలని కదా. మనుషులు కొట్టేదంతా అహంకారంతోనూ గర్వంతోనూ మన నాశనాన్ని కోరుకుంటారు వాళ్ళు. దేవుడు అట్లా కాదు. మన మీద ప్రేమ కలిగిన వాడు కనుక మనము సరైనటువంటి రీతిలో నడవాలని అని ఏం చేస్తున్నాడు? మనల్ని చిన్న చిన్న మొట్టికాయలు వేస్తున్నాడు అప్పుడు. కనుక ఇవి మంచివే. మనము ఒకేలాగా ప్రయాణం చేస్తూ ఉంటే అన్నీ మర్చిపోతాం. అసలు ఈ దేహం అనేది ఆయనదని, నన్ను ఆయన పుట్టించాడని, ఈ దేహాన్ని నేను ఆయనకి సమర్పించుకోవాలని ఆ విషయాన్నే మర్చిపోతాం. అక్కడ ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి. 139 కీర్తన 16లో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయనన్నాడు. ఏం చేశాడంట ఆయన? మన కొరకు ఏం చేశాడంట ఆయన? అమ్మా, ఏం చేశాడంట? ఆయనకున్నటువంటి తలంపులన్నీ కూడా, మన గురించినటువంటి ఆలోచనలన్నీ కూడా ఆయన గ్రంథంలో రాసుకున్నాడంటండి. అన్ని నీ గురించి నా గురించి ఆయన ఏం చేస్తున్నాడంట? అన్ని రాసుకున్నాడండి చక్కగా. మీరు రాసుకున్నారా? పుట్టిన తేదీ అని ఎప్పటి నుంచి లెక్కెత్తారండి మీరు? కానీ దేవుని కన్నా ఎక్కువగా మనుషుల్ని ప్రేమించి దేహాన్ని మనుషులకి ఇచ్చేస్తున్నాం. పుట్టగానే మనుషుల్ని ఎవరి గురించి ఆలోచిస్తాం? ఈడెవడ పోలిక, ఈడు ముక్కు ఎలా ఉంది, మేనత పోలిక, మేనమామ పోలిక, అమ్మ పోలిక, నాన్న పోలిక, ఎన్ని తడుముకుంటాం. కానీ దేవుడిచ్చిన ఆ బిడ్డని దేవునికి ఎందుకు ఇవ్వవు? సమర్పించుకోవడం అంటే అదే. అన్న ఏం చేసింది? ప్రభా, నాకు బిడ్డలు లేరు, నేను గర్భవతిగా లేను, నా పరిస్థితి ఇది, నువ్వు నాకు ఒక్క బిడ్డని ఇస్తే ఏం చేస్తానంది? ఆ బిడ్డను నీకు సమర్పిస్తానంది. ఆ బిడ్డను నీకు సమర్పిస్తానంది. మాట నిలబెట్టుకుందా? నిలబెట్టుకోలేదా? బిడ్డ పుట్టకముందా ఎన్నిసార్లు ఏడుచుంటావు? ప్రభా, ఒక్క బిడ్డ నీ చాలు, ఒక్క బిడ్డ నీ చాలు, ఒక్క బిడ్డ. ఎన్నిసార్లు ఏడుచుంటావు? ఏడిసి నీ ఏడుపును చూసి దేవుడు బిడ్డనిస్తే కొంతమంది ఇలా పోరాడతారు, నాకు మగబిడ్డే కావాలి, ఆడబిడ్డే కావాలని పోరాడతారు కొంతమంది. ఒకవేళ దేవుడు కనికరించి ఆ బిడ్డనిస్తే ఆ బిడ్డను ఎవరి కోసం పెంచుతున్నావు? ఎవరికి బలిచ్చేస్తున్నావు? అది ఆయన ప్రశ్న. ఆ బిడ్డ నువ్వు ఎవరికిస్తున్నావు? ఎవరి కోసం పెంచుతానని వాగ్దానం చేశావు? పుట్టకముందు నువ్వేమని అడిగావు? దేవుణ్ణి ఏమని అడిగావు? హన్నా ఏమని అడిగింది చూడండి. ఎక్కడుందా మాట? తీయండి ఒకసారి. హన్నా ఏమని వాగ్దానం చేసింది దేవునికి? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10 భాగం.
బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసి నేను ఇలా ఎన్నిసార్లు మాట్లాడింది, నేను నీ సేవకురాలని ఎందుకు పదే పదే ఆ మాట చెప్తుంది? ఎందుకు చెప్తుంది ఆ మాట? దేవుని దయను సంపాదించుకోవడానికి, నేను నీ సేవకురాలనే ప్రభువా, నీ పనిదాన్నే నేను, నీ దాసురాలనే నేను, తనను తాను దేవునికి సమర్పించుకుంటుంది. నాకు మగపిల్లను దయచేసిన ఇలా ఏం కోరుకుంటుంది అమ్మా? ఏం కోరుకుంది? మగపిల్ల ఆడపిల్ల? ఆమె పనిగట్టుకుని అడుగుతుంది ఏమని? నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాని యెహోవానగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకొనెను. అది సమర్పించుకోవడం అంటే. సమర్పణ చేయము దేవునికి ప్రభువు కంటే అదే. పైగా ఏమని చెప్పింది? మొక్కుబడి చేసుకుని దేవుని ఎదుట ఏం చేస్తుందంటే ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుంది, మొక్కుబడి చేసుకుంది. నీ చిత్తము నాయన అని దేవునికి అప్పగించింది. దేవునికి అప్పగించిన తర్వాత ఇంకా ఏడవడం మానేసింది. అప్పుడు దాకా ఏడ్చింది. దేవునికి అప్పగించింది, ఆయనకి అప్పగించేనా ఆయన చూసుకుంటాడు ఇక. అది నమ్మకం, విశ్వాసం అంటే అది. ఆ తర్వాత దేవునికి ఇచ్చేసింది. దేవునికి అప్పగించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది. ఎప్పట్లాగానే తన భార్యతో తన భర్తతో కలిసి వాళ్ళు కాపురం చేశారు. దేవుడు ఏం చేశాడు? ఆవిడ ఏం కోరుకుంది? మగబిడ్డ కావాలి అంది. దేవుడు ఏం చేశాడు? మగబిడ్డనే ఇచ్చాడు. ఇప్పుడు ఆ మగబిడ్డని ఎవరి కోసం పెంచాలి? సమర్పించుకోవడం అంటే అది. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహమును అంటే అదే. ఇప్పుడు ఆ సమూయేలును అతనికి దేవునికి ఏం చేసింది? సమర్పించింది. ఆ తల్లి దేవుని కొరకు పెంచింది, దేవుని మాటలు అందించింది, దేవుని నీతో నిబంధన చేసేలాగా బతికించింది. నీ ఇల్లు ఫలానా, నీ దేహం ఫలానా, నువ్వు ఫలానా అని ఆ బిడ్డకు చిన్ననాటి నుండి నేర్పించింది. మనకు అట్లా మరి లేక లేక పుట్టాడు అనుకోండి, మనం ఎలా చూస్తాం వాళ్ళని? అసలు వాడు కాళ్ళకి ఎంత పెట్టనిస్తాం ఏంటని? ఆ పిల్లలకి అందరికీ వంకర కాళ్ళు ఎందుకు వస్తాయి తెలుసా? వీళ్ళు చేసే పనుల వల్లే. పిల్లలకి వంకర కాళ్ళు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? వాళ్ళు పుట్టేటప్పుడు మంచిగానే ఉంటారు, కానీ ఆ వంకర కాళ్ళు, దొడ్డు కాళ్ళు, బెండు కాళ్ళు రావడానికి కారణం అంటే ఈ తల్లిదండ్రులు చేసే పనులే. రకరకాలుగా ఎత్తుకుంటారు వాళ్ళని, రకరకాలుగా నడిపిస్తారు వాళ్ళని. వాళ్ళని కింద కూర్చోనివ్వరు. ఈ మధ్య తొట్టేదో వస్తుంది, తొట్లో ఆ పక్కన కాలు ఈ పక్కన కాలు వేసి సెకండ్లో పడేస్తున్నారండి. అప్పుడు ఏమవుతుందమ్మా? చిన్నపిల్లలు అందులో పడేస్తే ఏమవుతుంది? ఇలా వస్తుంది, కాళ్ళు ఇలాగ వస్తాయి. అంటే నడక నేర్పట్లేదు, నడవడిక నేర్పట్లేదు వాళ్ళకి. ఎంత దారుణం చూడండి. ఆమె చిన్ననాటి నుండి పెంచిందంటండి. తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసింది? దేవుని సన్నిధిలో వదిలేసింది. అది సమర్పణ అంటే అది. సమర్పణ అంటే అది. ఎంత అద్భుతం చూడండి అసలు. మనం ఏమంటాం? ప్రభు నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను. దేవునితో భలే నిబంధన మంది. నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను, దేవునికి లంచం ఇచ్చినట్లుగా. కనుక మన జీవితంలో ఆయన అక్కడ మాట్లాడుతున్న మాట సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము అనే దాని గురించి మాట్లాడుతున్నాం. కనుక ఈ దేహాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక దీనిని దేవుని చిత్తానుసారంగా మనం ఏం చేయాలి? పెంచాలి దీన్ని. మరి ఎక్కడెక్కడ తిరుగుతుంది నీ దేహం అనేది కూడా ఆలోచించాలి. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం. త్వరగా మీరు దేవుని ఆలయమై ఉన్నారన్నాడు. అంటే ఈ దేహాన్ని ఆయన ఎందుకు సమర్పించుకుంటున్నాడు మనల్ని? ఈ దేహాన్ని ఎందుకు ఆయనకి ఇమ్మంటున్నాడంటే ఇది ఆయన ఆలయంగా చేసుకుంటున్నాడు దీన్ని. ఇందులో ఆయన ఉండాలని. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి. 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఎవరిచ్చారు ఇది? ఈ దేహాన్ని ఎవరిచ్చారంట? ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఇది మీరంతటి మీరు తెచ్చుకుంది కాదు, నా అంతటి నేను తెచ్చుకున్నదే కాదు. కనుక ఇది ఆయన అనుగ్రహించాడు కనుక ఇందులో ఏమనాలని కోరుకుంటున్నాడు ఆయన? మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? ఆలయమై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవునికి ఆలయంగా చేసుకోవాలని ఆయన కోరిక ఈ దేహాన్ని. కానీ విచిత్రం ఏంటో చెప్పనా? దేహాన్ని దేవునికి ఇవ్వడం ఎలాగున్నా దేహానికి కావలసినవన్నీ అడుగుతాం కదా. దేహాన్ని దేవునికి ఇవ్వడం ఎలా ఉన్నా
దేహానికి కావలసినవన్నీ అడుగుతాం మనం. ఉం? చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచన భాగం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహం గొప్పవి కావా అంటున్నాడు. అంటే దేహానికి కావలసినవి అడుగుతున్నాం, కానీ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడనే ఆలోచన మర్చిపోయాం. దేహం అంటే శరీరమే కదా. ఇప్పుడు దీన్ని ఎలా వాడుతున్నారు మరి? అసలు పొద్దు నుంచి సాయంత్రం వరకు, రాత్రి పడుకునే వరకు ఎన్ని పనులతో సతమతమైపోతున్నాము. అసలు ఈ జీవన వ్యాపారాన్ని కొనసాగించడానికే జీవితం అంతా సరిపోతుంది కదా. జీవితం అంతా ఈ జీవన వ్యాపారానికే సరిపోతుంది. ఇక దేవుడి గురించి ఆలోచించే టైం ఎక్కడుంది? ఆలోచించకుండానే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. మన కోసం చెప్తున్నాడు ఈ మాటలన్నీ. అక్కడ చూడండి 31వ వచనం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమని చింతింపకుడి. బయట వాళ్ళందరూ వీటన్నిటి గురించి విచారిస్తారు, కానీ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. అంటే ఈ దేహాన్ని ఇచ్చింది ఆయన రాజ్యాన్ని వెదకడానికి, ఆయన నీతిని వెదకడానికి, సజీవ యాగముగా ఈ దేహాన్ని ఆయనకి ఇవ్వడానికి. ఇది నాది అంటున్నాడు ఒక మాటలో ఆయన. మరి ఈ దేహాన్ని ఏం చేస్తున్నారు? అది ప్రశ్న. ఈ దేహాన్ని ఏం చేస్తున్నారని పౌలు గారిని అడిగితే ఎన్నో విషయాలు చెప్తాడు ఆయన మనకి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచన భాగం. 7వ వచన భాగం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. చదువమ్మా. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. మనలో ఎవడో కూడా మన కోసం బ్రతకూడదు. ఎవరి కోసం బ్రతకాలంటున్నాడు? ప్రభు కోసమే బ్రతకాలంటున్నాడు. ఇది అందరికీ అర్థమవుద్దా? బయట వాళ్ళకి తెలుస్తుంది అసలు ఈ విషయం? వాళ్ళని అడిగేమనుకోండి, ఏమని ప్రార్థన చేయమంటారు తెలుసా? మా మనవళ్ళ కోసం, మా మనవరాల కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు హ్యాపీగా ఉండి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు ఎదిగి చక్కగా ఒక ఇంటోళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు పుడితే అవన్నీ చూసి చచ్చిపోతాను. నా కుటుంబం అంతా దేవునిలో ఉండాలనుకుంటున్నానండి. నేను నమ్ముకున్న నా ప్రభువు గొప్పవాడైతే నా బిడ్డలు కూడా ప్రభువులో ఉండాలని కోరుకుంటున్నానండి. వాళ్ళు ప్రభువులో ఉండాలని ప్రార్థన చేయండి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారండి. నా కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. దేవుడు గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు. నేను పొందుకున్న నా రక్షణ నా ఇంటి వారందరికీ కావాలండి. అలా ఉండాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని వాళ్ళు ఎంతమంది ఉంటారు? అది సమర్పించడం అంటే. కనుక మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము, ఆయన వారం మనం. కాబట్టి ఆశ ఉండాలి. ఆశ ఉండడం తప్పు కాదు, కానీ అది కూడా దేవునినే గొప్ప చేయాలి. అది కూడా ప్రభువునే మెచ్చుకునేటట్టుగా చేయాలి. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు అన్నాడు కదా ప్రభువు కూడా. కనుక ఆయన మెచ్చుకునేటట్టుగానే ఉండాలి. అది కూడా తప్పేం లేదు ఇందులో. కనుక మనకంటూ ఆలోచనలు, కోరికలు, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలన్నీ ఉంటాయి, కానీ ఎందులోనైనా ప్రభు మెచ్చుకునేటట్టుగా మనం బతకాలి. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. కనుక నువ్వేం కోరుకుంటున్నావో, నీ ఆలోచన విధానం ఏంటో, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళు గొప్పగా బ్రతకడాలు, ఇవి సహజంగా ఉండేవి, తప్పు కాదు. కానీ వీటన్నిటికన్నా మనం చేయాల్సిన ప్రార్థన ఏమైనా ఉందంటే, ప్రభా నా కుటుంబాన్ని మీలో కట్టుకోవడానికి సహాయం చేయండి నాయన. నేను పొందుకున్న రక్షణ నా బిడ్డలు కూడా పొందుకోవాలి, నా కుటుంబం కూడా పొందుకోవాలి. నాకు ఏదన్నా ఆశ ఉంటే అదే అని అనాలి, అని ప్రభుత్వం అలా ప్రార్థన చేయాలి. రెండవ పత్రిక, తిమోతిను రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 5, 6, 7 వచ్చిన భాగాలు చదువుతున్నాను చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. ఈ దేహాన్ని దేవునికి సమర్పించుటలో మితంగానే ఉండాలి. మితంగా అంటే పరిమితం అన్నమాట. మితంగా తగినంత అంటే ఎంతవరకు అవసరమో
అంతవరకే. మన జీవితంలో ఎప్పుడూ కూడా మితంగానే బతకాలి మనం. మితంగానే బతకాలి. మితానికి మించి చేసావనుకో ఎగుటొస్తదనమాట. వాంతవుతదనమాట. ఎలా ఉంటావో మరి నిన్ను చూస్తేనే అర్థమైపోద్ది. కనుక మితంగా ఉండడం నేర్చుకో. పౌలు గారు చెప్తున్నాడు తిమోతితో మాట్లాడుతూ. శ్రమపడుము అన్నాడు. శ్రమపడమంటే దేంతో? ఈ దేహంతోనే. ఈ దేహం దేవుని ఆలయమైతే, ఈ దేహం దేవునికి సమర్పించేదైతే, ఈ దేహం దేవుని చిత్తానుసారంగా బ్రతికేదైతే, ఈ దేహంతో నువ్వు మితంగా ఉండు. అంతేకాదు ఈ దేహంతో నువ్వు శ్రమపడు. ఈ దేహంతో నువ్వు సువార్తకుని పని చెయ్యి. సువార్తికుని పని అంటే దేవుని కొరకు ప్రయాసపడి నువ్వు పొందుకున్న రక్షణ దేవుని మహిమకరముగా అనేకుల కొరకు నువ్వేం చేయాలి? పరుగులెత్తాలి. సువార్తికుని పని చేయి. ఈ దేహంతో నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. అంటే ఏం చెప్పాడు? నీ పరిచర్య సంపూర్ణంగా ఏం చెప్పాడు? సంపూర్ణంగా జరిగించడం అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఏం చేశాడు ఆయన? బుధవారం చెప్పాను కదా, నువ్వు అప్పగించిన పని సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహింపరిచితండి. సంపూర్ణముగా అంటే భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుని కొరకు బ్రతకడం. ఎంత బాధలో ఉన్నా మన ముందటి తరంలో ఉన్న వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని కొరకు సంపూర్ణంగా పరిచర్యను జరిగించాలి. నీ వంతు పని నువ్వు చెయ్యాలి. అది నీకు ఇచ్చిన వంతు. నీ వంతు నువ్వు చెయ్యాలి అంతే. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నానంటే నా ప్రాణాన్ని అర్పణ, అదే సమర్పణ. నేను ప్రాణార్పణముగా పోయబడుచునంటే వెళ్ళిపోతున్నాను. ఇక నా దేహము వెళ్ళిపోయే సమయం అయిపోయింది. ఇక ఇదిగో దీన్ని అర్పించుకుంటున్నాను. నేను వెడలపు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటమ్మా? నా దేహాన్ని దేవునికి నేను సమర్పించుకున్నాను. ఆయన చిత్తానుసారంగా దీన్ని పూర్తి చేసుకున్నాను. నేను బ్రతికింది ఆయన కోసమే బ్రతికాను. ఆయనే చెప్తున్నాడు రామపత్రులు ఉన్నాడు కదా, నేను బ్రతికినను చనిపోయినను ప్రభువాడనై ఉన్నానని ముగించేశాడు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ఒకే ఒక్క పదంలో ఉంది పాట, కానీ ఆ ఒక్క పదంలో ఒక్క మాట గురించి చెప్పాను నేను. కానీ నువ్వు పాట ఎలా పాడతావు? చాలా తేలిగ్గా, చాలా సింపుల్గా పాడేస్తావు పాట. కానీ అందులో ఉన్న ఆన్సర్ అది. నిజంగా నువ్వు సమర్పించుకోగలిగితే, నిజంగా దేహాన్ని దేవునికి నీకు ఇవ్వగలిగితే అసలు నీ ఆలోచన విధానం మారిపోద్ది. నువ్వు పాడే విధానం మారిపోద్ది. నీ మనసులో కృతజ్ఞత భావంతో నిండిపోతావు. అందుకే పౌలు గారు తన జీవితాన్ని చివరి వరకు దేవునికి ఇచ్చి ముగించేశాడు. మన ప్రభువారు కూడా చివరి వరకు దేవుని కొరకు బ్రతికి వెళ్ళిపోయాడు. ఆయన ప్రార్థించినప్పుడు కూడా కన్నీటితో వేదనతో ప్రార్థించి విధేయతను నేర్చుకుని వెళ్ళిపోయాడంట ఆయన. మన ప్రార్థన జీవితం, మన వాక్యపు అనుభవాలు మనందరం, నాతో పాటు కలిపి చెప్తున్నాను మీకు, మనందరము కలిసి ఈ జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. ప్రభు కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన.